కూడా నిన్నటి రోజున సేవించుకున్నాడు, చంద్రుడు కూడా సేవించుకున్నాడు. వేద వాన్మయంలో వారికి కూడా రథాలు చెప్పారు, ఛందస్సేవక రథంగా చెప్పారు. అనేకమైనటువంటి తాత్వికమైనటువంటి విషయాలను మనకు అవగతం చేయడం ఒకటైతే, పరమాత్మకు మనం శారీరకంగా మానసికంగా వాగ్రూపంగా ఏ విధమైన చింతన చేయాలో చూపించారు. మొదటి రోజున అందువలనే పెద్ద శేషవాహనం, యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే. పరమాత్మకు ఏ విధంగా ఎలాగ సేవ చేయాలో ఆ విధంగా తనను మలుచుకొని చేస్తారు. అదిగో బంగారపు ఛత్రాన్ని కూడా విశేషించి కొంతమంది కొన్ని తరాలుగా స్వామికి సభక్తికంగా సమర్పించుకుంటారు. ఆ ఊర్ధ్వపుండ్రాన్ని చూస్తేనే ఆ వీర్తలంలో సంచరించే సిద్ధసాధ్య విద్యాధర గణమంతా కూడా దిగివచ్చి స్వామివారిని సందర్శిస్తారట. వారికి అవకాశం లేదు, ఆయా లోకాలలో స్వామి రాడు, భూలోకంలోకే వచ్చాడు. ఇక్కడకు వచ్చినా ఇక్కడ మనం ఆయనని సంపూర్ణంగా శరణాగతి భావంతో స్మరించాలి, సేవించాలి. ఈ హంసవాహనము మనకు అలాగ ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించడానికే హంసవాహనం. మనలో ఉన్నటువంటి రజోగుణ తమోగుణాలను హింసించేటువంటి సింహం లాంటి సింహ సదృశమైనటువంటి, అందువలనే ఖగేంద్రం వా మృగేంద్రం వా అని శ్రీవారి విమానంలో ఆ విమాన శిఖరంలో సింహాలు ఉంటాయి. ఎందుకయ్యా ఈ సింహాలంటే సింహ సదృశమైన పరాక్రమం కలిగిన వాడు అని ఆగమశాస్త్రం ఖగరాజు కానీ మృగరాజు కానీ ఉండాలి అని చెప్తోంది. ముత్యాల పందిరిలో తర్వాత రోజున ఆయన విహరిస్తాడు. ఏ విధంగా అయితే ముత్యం ఆ స్వాతి కాట్యలో పడేటువంటి ఆ నీటి బిందువుని గ్రహించి ముత్యపు చిప్పలోకి వెళ్ళి అది మరలా ముత్యంలాగా ఎలాగైతే తయారవుతోందో, ఇక్కడ మనం దర్శించేటువంటి భవాబ్ధితారం కటివర్తి హస్తం ఆ బంగారు వస్త్రాలను ధరించి దివ్యమోహన ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడిగా దర్శనమిచ్చే ఆ సురుచిర సుందర సుకుమార మూర్తిని మన హృదయంలో ముద్రించుకోవాలి. అదిగో ప్రకృతి రూపంలో ఆ లక్ష్మి పరమాత్మను సేవించడానికి వృక్షాల రూపంలో కూడా ఉంటోంది అని మనకు భవిష్యోత్తర పురాణంలో పాదాల కింద స్తోత్రం చెప్తోంది. అన్ని స్వరూపాలలో లక్ష్మి తాను ఒక్కటే నిరంతరం సేవించుకోవాలి అని తానే శ్రీదేవిగా భూదేవిగా నీలాదేవిగా అన్ని రూపాలలో వ్యక్తమవుతోంది. అంతేకాదు ప్రకృతి రూపంలో కూడా ఆమె ఉన్నది. ప్రకృత్యై నమః అమ్మనామాలలో మొదటి నామం విశేషంగా ఆ పరమాత్మను సేవిస్తోంది అని. ఆ తర్వాత మనం కల్పవృక్షం కోరిన కోర్కెలు తీర్చేటువంటిదిగా చెప్తారు. ఆ శక్తిని ఇచ్చేది ఆయనే. సర్వభూపాలులు సర్వలోకాధిపతులంతా కూడా తాము భగవసేవకులమని పరమాత్మని వహించడం జరుగుతోంది. జగత్తుని మోహింపచేసే జగన్మోహనుడిగా కృష్ణుడిగా మనకు స్వామి ఆ 5వ రోజు ఉదయాన్నే ఆ సాయం వేళలో మునిమాపు వేళలో గరుత్మంతుడు చంద్రమయేన గరుడేన సముష్యమాన అన్నట్లుగా గరుడవాహనాధీశులై కనిపిస్తారు. 6వ రోజు హనుమద్వాహనం మీద చూడండి, దీంట్లో మనుషులెవరూ లేరు. శేషుడు సర్పము, హంస, సింహము, ముత్యము, వృక్షము ఇలాగా దంతపు పళ్ళకి ఇలాగా వస్తాయి. అంటే ఏమిటన్నమాట, హనుమంతుడు వానరుడు, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ ఇలాగా. అంటే ఏమిటి, భక్తుడైనటువంటి వాడు పృథక్కుగా వేలుగా ఉండి ఆ భగవానుణ్ణి దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి.
ఇందాక చెప్పినట్లుగా ఆ రథం అనే రథానికి ఒక దివ్య సంకేతం, తాత్వికమైన సంకేతాన్ని చెప్పారు ఉపనిషత్తులలో. అవన్నీ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఒక సాంకేతికంగా అందిస్తూ మనకు చక్కగా ఈ విశేషించి స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మన హృదయాలలో నిలపడం కోసం సామాన్యులు మొదలుకొని మాన్యుల వరకు కూడా అందరూ ఈ దివ్యమైనటువంటి రూపాన్ని చూసి సమ్మోహితులై, అంటే కన్ను ఎప్పుడూ కూడా మనకున్నటువంటి పరికరాలు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా మనుష్యుడిలో చిత్ర విచిత్రమైనటువంటి స్థితులను కలిగిస్తాయి. ఆ స్వామి యొక్క వైభవాన్ని ఆల్వారులు చక్కగా స్తుతించారు కదా. అట్టి ఆల్వారాదుల యొక్క ప్రబంధ సద్గోష్ఠి సాగుతూ ఉంటుంది. ముందుగా వెనుకగా వేద వాన్మయం, వేద పారాయణ సాగుతుంది. జగతి బాలులకై జలధులు వేరజేసి పగడున తోలెనదే పైడి రథము. జగతి బాలులకై జలధులు వేరజేసి పగడున తోలెనదే పైడి రథము. మిగులగ కోపగించి మెరయు రావణు మీద తెగి ఎక్కి తోలెనదే దేవేంద్ర రథము. దేవదేవుడెక్కెనదే దివ్య రథము. మా వంటి వారికెల్ల మనోరథము. దిక్కులు సాధించి సీతాదేవితో అయోధ్య పక్కన పరలిచే పుష్పక రథము. దిక్కులు సాధించి సీతాదేవితో అయోధ్య పక్కన పరలిచే పుష్పక రథము. నిక్కి నరకాసురుపై నింగి మోవనెక్కి తోలె వెక్కసపు రెక్కలతో విష్ణు రథము. దేవదేవుడెక్కెనదే దివ్య రథము. మా వంటి వారికెల్ల మనోరథము. బలిమి రుక్మిణి తెచ్చి పరుల గెలిచి ఎక్కే అలయేగు పెండ్లి కళ్యాణ రథము.